హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ కుకింగ్ అండ్ రంగోలీ. ఎప్పట్లాగానే ఈరోజు వీడియోలో గోరింటాక్ డిజైన్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ డిజైన్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే చూడడానికి ఒకటే ప్యాటర్న్ లాగా ఉంటుంది, అంటే డిజైన్ పెట్టుకునే విధానం ఒకేలాగా అనిపిస్తుంది, కాకపోతే దాని పూర్తి లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీకు ఈ రెండు డిజైన్లలో ఏ డిజైన్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అందులో ఈ రెండు డిజైన్స్లలో మీకు ఏ డిజైన్ చాలా ఈజీగా అండ్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించిందో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోలో నేను గోరింటాకు ఎర్రగా పండాలంటే నేను కొబ్బరి నూనె టిప్పుని ఫాలో అయ్యాను. అది చూడండి, చూసి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది చెప్పండి. కొబ్బరి నూనె టిప్ ఏంటా అనేసి మీకు కావాలి అనుకుంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇంతకుముందు వీడియోస్లో నేను ఆ టిప్ని షేర్ చేసుకున్నాను, చూడొచ్చు. ఛానల్లో ఈ డిజైన్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, దాదాపుగా 100కు పైగానే ఉంటాయి ఈ డిజైన్స్. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. గోరింటాకు ఎర్రగా పండాలంటే గోరింటాకుని పేస్ట్ చేసుకునేటప్పుడు నేను ఏ పద్ధతి ఫాలో అవుతానంటే, అందులో అంటే గోరింటాకు ఆకుల్ని బాగా కడిగేసి ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో కాస్త చింతపండు వేసి వాటర్ వేసి చాలా మెత్తగా బ్లెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి పెట్టుకోవడం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది. గోరింటాకు పేస్ట్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, నేను మాత్రం చింతపండు వేసి చేస్తాను. ఒక్కొక్కసారి కాసు అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా యాడ్ చేస్తాను. అది లేకపోతే మాత్రం ఖచ్చితంగా చింతపండు మాత్రమే వాడతాను. కొందరు తమలపాకు కూడా వేస్తారు అని అంటారు, కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు గోరింటాకు పెట్టుకునేటప్పుడు పేస్ట్ చేసుకుంటే అందులో ఏమి యాడ్ చేస్తారు, కాసా చింతపండా లేకపోతే తమలపాకు యాడ్ చేస్తారా, ఇవేవి కాకుంటే ఇంకేమైనా యాడ్ చేస్తారా నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక నాకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ రెండు డిజైన్లలో మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో, చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిజైన్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను.